అందరికీ నమస్కారం. కథాసాగరానికి స్వాగతం. ఇవాళ 'అతి భయం అతి మంచి' అనే ఓ చక్కటి కథ చెప్పుకుందాం. అనగనగా అతి క్రూర స్వభావం గల ఒక పాముండేది. ఆ పాము నివసించే గ్రామ ప్రజలందరికీ అదంటే చాలా భయం. అది తన దారికి అడ్డం వచ్చిన ప్రజలని, ఊళ్ళోని కోళ్ళని, కుక్కలని, ఇతర జంతువుల్ని కాటు వేసి చంపుతూ ఉండేది. అంతకంటే ఘోరం ఏమిటంటే అది గ్రామంలోని పసిపిల్లల్ని కూడా వదిలేది కాదు. గ్రామ ప్రజలు జంతువులన్నిటినీ ఎంతో ప్రేమగా చూసుకోవాలనే స్వభావం కలవాళ్ళు. కానీ ఈ పాము ఆగడాలు మితిమీరటంతో ఇహ దాన్ని చంపాలని నిశ్చయించుకుని అది ఉండే పొలంలోకి రాళ్ళు రప్పలు విసరసాగారు. అది ఎక్కడ దొరికినా వదలకుండా చంపేద్దామని కసిగా వెతకటం మొదలుపెట్టారు. అంతలో అక్కడికి ఒక ఋషి వచ్చి కోపంతో ఊగిపోతున్న జనాన్ని అడ్డుకున్నాడు. ప్రజలారా, ఏమిటిదంతా అని ఋషి అడిగేసరికి ఆ గ్రామ ప్రజలు పాము గురించి పూసగుచ్చినట్టు అతనికి చెప్పారు. వారి మాటలు విన్న ఋషి, అయితే ఆ పాము చేసే ఆగడాలను ఆపి మీకు, మీ పిల్లలకి, మీ పెంపుడు జంతువులకి హాని కలిగించకుండా ఉంటే దాన్ని ప్రాణాలతో వదిలేస్తారా అని అడిగాడు. అందుకు గ్రామస్తులు అంగీకరించారు. అయితే పాము స్వభావాన్ని మార్చటం ఋషి వల్ల కాదని వారిలో చాలామంది అనుకున్నారు. కాబట్టి ఆ పాము మారదని, దాన్ని చంపటమే నయమని వాదించారు కూడా. కానీ ఋషికి ఒక్క అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని భావించి వారి ఆయుధాలని పక్కన పడేసి ఋషి ఏం చేస్తాడో గమనించసాగారు. గ్రామస్తుల నుండి మాట తీసుకున్న ఋషి నేరుగా పొలంలోకి వెళ్ళి పాముని బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. అతడి మహత్తుకి, గొంతులోని శక్తికి కట్టుబడి ఆ పాము వెంటనే బయటికి వచ్చి అతడి ముందు వినయంగా నిలబడింది. స్వామి, నన్నెందుకు పిలిచారు అంది పాము. దానికి ఋషి, ఇక నీ దుష్టమైన చేష్టలాపు. ఈ గ్రామంలోని పిల్లలని, జంతువుల్ని చంపకుండానే నువ్వు తినటానికి ఎంతో తిండి ఉంది. ఇదంతా ఆపు అని గద్దించాడు. అతడి గొంతులోని దృఢత్వానికి, అతడు తన ప్రాణాలను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలైంది పాము. వెంటనే అతడికి నమస్కరించి అతడు చెప్పినట్టుగానే నడుచుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయింది. కొంతకాలానికి పాము మారిందని, తమకి ఏ హాని తలపెట్టదని గ్రామస్తులు తెలుసుకున్నారు. ఎంతగానో సంతోషించారు. కానీ ఆ ఊళ్ళోని కొంతమంది మాత్రం పూర్వం అది వారికి తలపెట్టిన హానిని మర్చిపోలేక కోపంతో రోజు పాముని రాళ్లతో, కర్రలతో కొట్టేవారు. వారు పెట్టే బాధలు తట్టుకోలేక, ఋషికి ఇచ్చిన మాటను తప్పలేక, చివరికి ఒక అయోమయ స్థితికి చేరుకుంది పాము. తనని తాను రక్షించుకోవటానికి ఓ పెద్ద బండరాయి కింద దాక్కుంది. ఎందుకు నాకిలా జరుగుతోంది? ఋషి చెప్పిన మాటలు విన్నందుకు ఇదా ఫలితం? అంటూ ఎంతో బాధపడసాగింది. ఆ బండరాయిని వదిలొస్తే గ్రామస్తులు ఎక్కడ చంపేస్తారో అని భయపడి బయటికి రాకుండా, తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఇహ చనిపోయే స్థితికి చేరుకుంది. ఇంతలో ఒకరోజు ఆ మార్గంలో ఋషి అడుగుల శబ్దం వినపడి లేని బలం తెచ్చుకుని బయటికొచ్చింది. ఒంటి నిండా దెబ్బలతో చిక్కి శల్యమైన పావును చూసి ఆశ్చర్యపోయాడు ఋషి. ఏమిటిది? ఏమైంది నీకు అని అతను అడిగేసరికి తన కష్టాలన్నీ చెప్పుకుంది పాము. శ్రద్ధగా విన్న ఋషి, అయ్యో, తెలివి తక్కువదానా, నిన్ను వాళ్ళకి హాని కలిగించద్దు, సంపద్దు అన్నానే కానీ వారిని భయపెట్టడానికి బుస కొట్టొద్దని చెప్పానా అన్నాడు ఋషి. అతడి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన పాము కర్తవ్యం స్ఫురించగా అతడికి వినయంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.